కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు కాంగ్రెస్ అధిష్టానానికి కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సమర్పించిన నివేదిక కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కిరణ్ అసమర్థుడిగా అభివర్ణించారు. సహచర మంత్రుల నుంచి కూడా గౌరవం పొందలేకపోతున్నారని నివేదించారు. సీఎంకు పాలనపై పట్టులేదని, అధికారులకు దిశానిర్దేశం చేయలేకపోతున్నారని కిషోర్ నివేదికలో పేర్కొన్నారు. బొత్స వైఖరిని మరింత ఘాటుగా విమర్శించిన కిషోర్ ఆయన్ను కుంభకోణాల అధిపతిగా చెప్పుకొచ్చారు. మద్యం, గనులు, భూములు ఇలా ఏ కుంభకోణంలో అయినా బొత్సది పెద్ద పాత్రని ఆరోపించారు. కిరణ్, బొత్సలను పదవుల నుంచి తప్పించాలని అధిష్టానానికి సూచించారు. మొత్తం 18 పేజీల లేఖలో 13 పేజీల్లో రాష్ట్రానికి సంబంధించి తన అభిప్రాయాల్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్ సహా పలువురు పెద్దలకు కిషోర్ చంద్రదేవ్ అందించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్పందించేందుకు మాత్రం కిషోర్ చంద్రదేవ్ నిరాకరిస్తున్నారు. కిషోర్ చంద్రదేవ్ నివేదికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కిషోర్ చంద్రదేవ్ ఇచ్చిన నివేదికలో ఇంకా ఏ అంశాలు ఉండొచ్చు? చాలా ఘాటైన పదజాలను ఉపయోగించి కిషోర్ చంద్రదేవ్ మొత్తం నివేదికను రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా రహస్య నివేదిక. ఈ నివేదికలో ప్రధానంగా అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి అలానే పీసీసీ అధ్యక్ష వ్యవహార శైలి ఏ రకంగానూ ప్రయోజనకరం కాదని, ఇది పార్టీని మరింత దిగజార్చే ఆస్కారం ఉందని, పార్టీ మరలా కోలుకోలేనంత పరిస్థితికి దిగజారేందుకు వీరిద్దరి వ్యవహార శైలి ఉందన్న విషయాన్ని చాలా ఘాటైన పదజాలంతో వివరించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి పాలనా పరంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఏమాత్రం సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న అంశమే ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని చాలా ఘాటైన పదజాలంతో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ అనేక కుంభకోణాలకు ఆయన సూత్రధారని, ప్రతి కుంభకోణంలోనూ ఆయనకు భాగస్వామ్యం ఉందని, మొత్తం కుంభకోణాలకి ఆయన ప్రాతినిధ్యం వస్తున్నట్లుగా తన ఘాటైన పదజాలంతో విమర్శించడం జరిగింది. ప్రధానంగా ఈ అన్ని అంశాలతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు దిద్దుబాటు చర్యలు కనుక తీసుకోకపోతే పరిస్థితి ఇక కోలుకోలేనంత పరిస్థితికి దిగజారిపోయే ఆస్కారం ఉందన్న విషయాన్ని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వి రాజు రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి చాలా అవినీతికి పాల్పడుతున్నారని, 500 కోట్ల రూపాయల ఎర్రచందనం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని, అనేక మందిని ప్రోత్సహిస్తున్నారని అన్న విషయాన్ని ప్రస్తావించడంతో పాటు ఒక మహారాష్ట్ర చెందిన కంపెనీకి ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అవినీతి పరులను గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు అనుయాయిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా సహచరులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడం వల్లనే అవినీతి బాగా పెచ్చిమీరిపోతుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరింత అప్రతిష్ట చేసే అంశం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే దిద్దుబాటు చర్యలు చేయాలని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పీసీసీ అధ్యక్షగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఎంత తొందరగా తొలగిస్తే అంత మంచిదని, లేకపోతే ఇక పార్టీని విస్మరించడమే మంచిదన్న విషయాన్ని చాలా ఘాటైన పదజాలంతో ప్రస్తావించడం జరిగింది. విజయనగరంలో తూర్పు కాపు అనే కమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి, పరిమితంగా ఉన్నటువంటి కాపు అని, అది ఫార్వర్డ్ క్యాస్ట్, అది బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పుకున్నప్పటికీ అది బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదన్న విషయాన్ని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు కూడా మనసొక చోట తను ఒక చోట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి మనసేమో జగన్ వైపు ఉంది, కానీ పార్టీకి ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు మాత్రం పార్టీకి హెడ్ గా ఉన్నాడు. ఆయన కూడా జగన్ పట్ల బాహాటంగా మాత్రం ఏం మాట్లాడలేదు. ఇవన్నీ విషయాలను కూడా పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకొస్తున్నట్లు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2009 సాధారణ సార్వత్రిక ఎన్నికలలో లోక్సభ అభ్యర్థులు గెలిచినంత రీతిలో రాష్ట్రానికి చెందినటువంటి శాసనసభ్యులు గెలవలేదని, ఒకవేళ లోక్సభ రాష్ట్ర శాసనసభకు విడివిడిగా కనుక ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం వచ్చే ఆస్కారమే లేదన్న విషయాన్ని గణాంకాల వివరాలను కనుక చూస్తే తెలుస్తుంది. లోక్సభ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్ల గణాంకాలను
శాసనసభ సభ్యులకు ఇచ్చినటువంటి గణాంక వివరాలను కనుక తీసుకున్నట్టయితే ఆ విషయం స్పష్టమవుతుంది అన్న విషయాన్ని కూడా తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తెలంగాణ అంశానికి సంబంధించి ఇంత ప్రతిష్టంభనకు దిగజారటానికి కారణం, ఇంత ప్రతిష్టంభనకు నిలబడటానికి కారణం రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, కేంద్రంలో రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వీరంతా కూడా ఈ అంశాన్ని మరింత పదే పదే చెప్పడం ద్వారా, మరింత ప్రేరేపించడం ద్వారా మరింత ప్రతిష్టంభన దిశగా అధిష్టానం కూడా పరిష్కరించలేనంత దిశగా ఆ పరిస్థితి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి అంతటికి కారణం గతంలో చెన్నారెడ్డి, అంజయ్య ముఖ్యమంత్రులుగా పనిచేసిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎవరు కూడా ముఖ్యమంత్రులు కాలేకపోయారు. పిసిసి అధ్యక్షుల విషయంలో, ముఖ్యమంత్రుల విషయంలో ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి అంటూ విభజన అంటూ ఉండేది. వాళ్ళిద్దరికి 2 ప్రాంతాలకు ఆ పదవులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా సీమాంధ్ర ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ఏ రకంగా ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ఆ ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2 పదవులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి మనోభావాలు మరింత పెచ్చుమీరిపోకుండా వారిని శాంతింపజేసేందుకు ఆస్కారం ఉంది. ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి 2 కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వటం ద్వారా ఈ పరిస్థితిని కొంత మేరకు పరిష్కరించేందుకు ఒక మార్గంగా అనుకోవచ్చు అన్న విషయాన్ని కూడా తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజనకు ఏమాత్రం ఆంధ్ర నేతలు సిద్ధంగా లేరు. ఆఖరికి రాజకీయ పదవీ త్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ఈ 2 ప్రాధాన్యత పదవులు, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవులు ఇవ్వాలన్న విషయాన్ని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ నివేదిక 18 పేజీలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలను స్పృశిస్తూ తన నివేదికను అందించడం జరిగింది. ఈ నివేదికను రూపొందించే విషయంలో కూడా అధిష్టానం ఆదేశాల మేరకే కిషోర్ చంద్రదేవ్ స్వయంగా తన అభిప్రాయాలను తాను అధ్యయనం చేసినటువంటి అనేక అంశాలను స్పృశిస్తూ మొత్తం 18 పేజీలతో రాశారు. మొత్తానికి ఈ 18 పేజీల నివేదికలో 13 పేజీలు రాష్ట్రానికి చెందిన అంశాలని చాలా విపులంగా, చాలా విస్తారంగా అనేక అంశాలను స్పృశిస్తూ మొత్తం వివరించడం జరిగింది. వీటిపై వెనువెంటనే చర్యలు కనుక తీసుకోకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇక కోలుకోలేనంత పరిస్థితి దిగజారిపోతుందన్న విషయాన్ని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ధన్యవాదాలు ప్రసాద్, సమాచారం అందించినందుకు.